అందరికీ నమస్కారం. శ్రీపైనం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. జయ శ్రీమన్నారాయణ. అస్మద్ గురుభ్యో నమః. ఈరోజు తిరుప్పావై వ్రతంలో 15వ పాసురానికి చేరుకున్నాం. అప్పుడే పాసురం అనుసంధానం చేసుకుని భావం తెలుసుకుందాం. ఎల్లే ఇలంకిలియే ఎన్నం ఉరంగిదియో சில்லேன்றனை என் மீன் நங்கை மீர் போதரகின்னேன் வல்லே உன் கட்டு உரைகள் பண்டே உன் வாயிருத்தும் வள்ளீர்கள் நீங்களே நானேதான் ஆயுடிகா ஒல்லே நீ போதாய் உனக்கு என்ன வேறுடமே எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தண்ணிக்கள் வல்லானே கொன்னானே மாத்தாரே மாத்தா அழிக்க வல்லானே మాయనే పాడియేలో నెన్పావాయ్. ఇప్పటి వరకు 9 గోపికలను మేల్కొల్పి 10వ గోపికని 15వ పాసురంలో మేల్కొల్పుతున్నారు. దీంతో పూర్వ భాగము సమాప్తమైనది. ఇప్పటి వరకు భగవద్భక్తులను మేల్కొల్పుట జరిగినది. ఇప్పటి నుండి జరగబోయేదేమనగా భగవానుని మేలుకొల్పుట జరుగుతుంది. మొదట జరిగే 15 పాసురాలలో మొదటి 5 పాసురములచే ఈ వ్రతం యొక్క పూర్వరంగం తెలిపి తర్వాత 10 పాసురాల్లో 10 మంది గోపికలను మేలుకొల్పిరి. దీనితో పరమాత్మ యొక్క ఆలయమునకు చేరుకొనడానికి అర్హత కలిగినది. ఇప్పటి వరకు భగవద్భక్తుల విషయాలు, ప్రస్తావించవలసిన విధి విధానాలు నిరూపించి ఈ పాసురంలో దాని యొక్క ఫలమును నిరూపించబడుచున్నది. ఈ పాసురం తర్వాత భగవద్ విషయమును ఎలా ప్రస్తావించాలి అనే విధానం నిరూపించి 29వ పాసురంలో దాని యొక్క ఫలము నిరూపించబడుతుంది. భగవద్భక్తులను మేల్కొల్పిన ఈ 10 పాసురాల్లో మొదటి 3 పాసురాలు శ్రవణము, తర్వాత 4 పాసురాల్లో మననము, తర్వాత 2 పాసురాల్లో ధ్యానము నిరూపించబడింది. అయితే ఈ ధ్యానం కలిగి ఆత్మగుణ ఆవిర్భావం ఎలా ఉంటుందో ఈ పాసురంలో వివరిస్తున్నారు. ఈ పాసురంలో లోపల ఉన్న గోపికకు బయట ఉన్న గోపికకు మధ్య చిన్న వాదన జరిగినట్లు నిరూపించబడుతుంది. వెనుకటి గోపికను మేలుకొల్పినాడు శంకర చక్రధర్ని, పుండరీకాక్షిని గోపికలు కీర్తించినారు. ఈ రకంగా భగవన్నామ సంకీర్తన చేయుచూ వచ్చుచున్న ఆ గోపికల గోష్ఠిని సేవించాలనే ఆశగల ఒకానొక గోపిక ఈనాడు మేల్కొల్పబడుచున్నది. వారు పాడే సంకీర్తనలు తాను కూడా పాడుచున్నదట. ఆ పాటను విని ఆ ధ్వనిని అనుసరించి వచ్చి ఆమె గానమాధుర్యముచే పరవశమై ఆమెను మేల్కొల్పుతున్నారు మన వాళ్ళు. ఈ గోపిక అహంకార రహిత్యమైనదట. అహంకారం లేదు కావున ఆచార్య సమాశ్రయణంచే మంత్రం లభించి భగవద్ అనుభవం కలిగిన పరిపూర్ణ స్థితిలో ఉన్నదట ఈమె. ఇక్కడ లోపల నిద్రిస్తున్న గోపికకు ఎలా నిద్రలేపుతున్నారంటే లోపల ఉన్న బయట నుంచే ఆమెను నిద్రలేపుతున్న గోపికలకు మధ్య జరిగే సంవాదనమే ఈ పాసురంలో వివరించబడింది. బయట ఉన్న గోపికలు ఈ రకంగా అంటున్నారట. లేత చిగురు వంటి కంట మాధుర్యం కలదానా, ఇంకా నిద్రిస్తున్నావా? అయ్యో ఇది ఏమి, లేవవా ఏమి అన్నారట. లోపలున్నామె పూర్ణులకు గోపికలారా, చికాకు కలిగేటట్టు పిలవకండి, లేచి వస్తాను అందట. బయట ఉన్న గోపికలు, నీవు చాలా నేర్పరితనం ఉన్నదానివి, నీ మాటల్లోని నైపుణ్యము కాఠిన్యం ఉంటాయని మాకు తెలియదా ఏమి అన్నారట. లోపల గోపిక అందుట, మీరే నిజమైన నేర్పర్లు కఠినులు, పోనీలే నేనే కాఠిన్యం కలదాన్ని ఒప్పుకుంటున్నాగా అందుట. బయట గోపిక, అసలు నీకు ఉన్న ప్రత్యేకతలు ఏమిటి, ఎందుకంత ఏకాంతంగా ఉంటావు, వేగంగా బయటికి రావచ్చుగా అన్నారట. అప్పుడు ఆమె, అందరూ వచ్చేసారా ఏమి అందుట. అందరూ వచ్చారు, బయటకు వచ్చి నీవు లెక్క పెట్టుకో తల్లి అన్నారట. సరే నేను వచ్చి ఏమి చేయాలో చెప్పండి పోనీ అన్నారట.
భారీ శరీరము, బలమైన ఏనుగును చంపినవాడు, శత్రువుల పొగరును అణిచినవాడు, మాయావి అగు శ్రీకృష్ణుని సంకీర్తనను గానం చేయుటకు మాతో రా తల్లి అన్నారట. లేచి వచ్చి మాతో వచ్చి గానం చెయ్యి అన్నారట మన గోదా మిగతా గోపికలు. ఇంతకుముందు పాశ్రమంలో వల్లనే ఈ పాశ్రమంలో కూడా తిరుప్పాణి ఆళ్వార్ అనే గోపవేషధారి అయిన ఆళ్వార్లు మేల్కొల్పబడుతున్నారు. ఈయన పుట్టినది మొదలు శ్రీరంగనాథుని అందే మనసు లగ్నమై ఉన్నవారు. శ్రీరంగనాథుని కావేరీ తీరంలో వీణ మీటుతూ సంకీర్తనలతో కీర్తించేవారట ఈయనను. వీరు ఇతరులు అనిన మాటలేవి లెక్కింపక భగవదనుభవంతోనే ఉండి దోషమంతయు తనదే అనేటట్టు ఉండేవారట. దూషణము భూషణము ఒకే విధంగా స్వీకరించే గుణము ఈయనదట. ఈ అహంకార రాహిత్య స్థితి ఈ పాసురంలో మేల్కొల్పబడిన గోపిక యందు తెలుపబడిందట. దేవాలయం పదుగురాళ్వారును సేవించి ప్రధాన ఆలయమునకు చేరినట్లు గోపికలు 10 మంది గోపికలను మేల్కొల్పుకుని నందగోప భవనమునకు చేరుకున్నారట ఈరోజు. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. ధన్యవాదాలు.